చంద్రబాబును ఎదిరించే దమ్ము సత్తా మీకు లేదు అని చెప్పేసి నిన్న హరీష్ రావు గారు మాట్లాడడం జరిగింది. క్యాబినెట్లో బనకచర్ల పైన ఎందుకు చర్చించాలి, అసలు తెలిస్తేగా వాళ్ళకి చర్చించడానికి. బనకచర్ల ఏంది, మన నీళ్ళు ఎట్లా పోతున్నాయి, ఏ రకంగా దుర్మార్గంగా ప్లాన్ చేస్తున్నారు, ఎట్లెట్లా ఎత్తుకపోవడానికి కుట్రలు చేస్తున్నారు, తెలిస్తే కదా వాళ్ళకి చర్చించడానికి. ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలుసా, రేవంత్ రెడ్డికి తెలుసా, మా కోమటిరెడ్డి జ్యూస్ రెడ్డికి తెలుసా, లేకపోతే పొంగులెడ్డికి తెలుసా, ఎవరికి తెలుసని, దాని గురించి ఎవరికి అవగాహన ఉందని మీరెందుకు ఇంత అమాయకంగా మాట్లాడుతూ ఉన్నారు? ప్రజలను మభ్యపెట్టడానికి, వాళ్ళకు మాట్లాడడానికి గావానికి వాళ్ళు వణికొస్తారు, అంతకు మించి ఇంకా దేనికి వణికిరారు. సో వాళ్ళు బనకచర్ల గురించి, పైన ఇచ్చంపల్లి గురించి, ఈ లెట్టెత్తుకపోతారు, ఆ జీబీ లింకులేంది, ఏం కుట్రలు చేస్తున్నారు మేడిగడ్డ మీద, ఇవన్నీ సోయి ఉంటే ఎప్పుడో దాన్ని రిపేర్ చేసి ఎప్పుడో 2 పడలకు నిలిచేవాళ్ళు. ఆ సోయి లేదు వీళ్ళకి. ఎంతసేపు ఉన్న కేసీఆర్ నెట్టిరికేయాలి, కేటీఆర్ నెట్టిరికేయాలి, హరీష్ రావు నెట్టిరికేయాలి, ఎవడన్నా మాట్లాడుతుంటే వాళ్ళ మీద ఎట్లా కేసులు పెట్టాలి, ఎట్లా జైలు వేయాలి, ఎవడు మన మీద మాట్లాడకుండా ఎట్లా ఉండాలి, మనం మంచిగా ప్యాలెస్లో పండుకోవాలి, గీదాని మీదనే ఉంటుంది వాళ్ళ ఫోకస్ అంతా కూడా. ఎవరికి వాళ్ళే యమునా తీరే. ఈ రకంగా నడుస్తూ ఉంది వ్యవహారం. బనకచర్ల మీద మాట్లాడాలి, రాయలసీమ లిఫ్ట్ మీద మాట్లాడాలి, కృష్ణా ప్రాజెక్టులను తీసుకుపోయి మొత్తం కేఆర్ఎంబీకి అప్పచెప్పిర్రు, అవి మళ్ళీ మనం తెచ్చుకోవాలి. ఇప్పటికీ నాగార్జున డ్యాము, నాగార్జునసాగర్ డ్యాము మన ఆధీనంలో లేదు, అది మళ్ళీ మనం స్వాధీనం చేసుకోవాలి. శ్రీశైలం వెనకాలకి వెళ్ళి పొక్క కొట్టి తీసుకుపోతా ఉన్నారు నీళ్ళు, అవి మనం తెచ్చుకోవాలి. ఇట్లాంటివి అన్నీ ఆలోచిస్తే మంచిగా ఉంటుంది. అవి ఆలోచిస్తలేరు, దాని మీద అసలు సోయే లేదు. ప్రభుత్వం దాని మీద సోయి ఉంటే కదా వాళ్ళకి. దీనిపైన సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్ళడం లేదు? ఎట్లా పోతారు చెప్పండి, ఎట్లా పోతారు? చంద్రబాబు నాయుడు గారి మోచెత్తి నీళ్ళు తాగేటువంటి వాళ్ళని తీసుకొచ్చి నీటిపారుదల శాఖలో సలహాదారులుగా మంచి మంచి కీలక పొజిషన్లో పెట్టిర్రు. ఎట్లిస్తారు? ఏపీకి నష్టం చేసే నిర్ణయాలు వాళ్ళు తీసుకొని ఇస్తారా? తీసుకుంటారా వీళ్ళు? పోనీ ఇరిగేషన్ మంత్రి తెలంగాణ మీద ప్రేమ ఉన్నాడైతే తీసుకుంటాడా? అంత సాహసం చేస్తారా ఉత్తమ్ కుమార్ రెడ్డి? అసలు ఆయనకు ముందుగా అర్థమవుతలేదు, ఇప్పటికేదో అంటున్నాడంట, ఏంది మాకు ఇంకా అది అర్థమవుతలేదు అని చెప్పేసి. ఏది బనకచర్ల ఏంటిదో మేము ఇంకా స్టడీ చేయలేదు అంటున్నాడంట. అప్పట్లోనేమో మేము ఇంకా ప్రిపేర్ కాలేదనేమో అసెంబ్లీలో అన్నాడు. మరి ప్రిపేర్ కాకపోతే పీకనీకి వచ్చిరా అని చెప్పేసి కేసీఆర్ ఒకసారి అన్నాడు. అది బాగా తిరుగుతూ ఉంటుంది, గుర్తుకుందా? ఇప్పుడేమో బనకచర్ల మీద ఇంకా మీరు స్టడీ చేయలేదు, ఎప్పుడు చేస్తావు? చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటారు. అది ఆడంగా ఓ వైపు ఆయన మోడీ దగ్గర కూర్చొని అనుమతులు తెచ్చుకోవడం కోసం, మరొక వైపు గోదావరి మీద ట్రిబ్యునల్ పడేటువంటి అవకాశం కనపడుతుంది. ఇవన్నీ ఉన్నాయి. ఈ నీటి పంపకాలు జరిగేటువంటి అవకాశం కనపడతా ఉంది గోదావరి మీద. అవన్నీ జరుగుతుంటే, అక్కడ అనుమతుల కోసం ప్రయత్నాలు చేస్తుంటే, మనకు 960 టీఎంసీల నీళ్లు రావాలి గోదావరిలో, మన వాటా. ఆ వాటాకు రావాల్సినటువంటి అన్ని ప్రాజెక్టులకు అనుమతులు తెచ్చుకోకుండా మనం ఇంకా కూర్చొని మేము ఇంకా స్టడీ చేయలేదు, దాని గురించి మాకేం అర్థమైతే లేదు. ఇంకెప్పుడు అర్థమవుతుంది? ఇప్పుడు స్టడీ చేస్తారు. 2 ఏళ్ళు అవుతుంది మీరు కూర్చొని, ఇంకా కుదురుకుంటారు ఆ కుర్చీ. ఇంకెన్నేళ్ళు చేస్తారు ఇట్లా? ప్రధాని ప్రశ్నించాలంటే ఎందుకు జంకుతున్నారు? వీళ్ళకు ప్రధాని అంటే భయమే, సుస్సు పడుతుంది. చంద్రబాబు దగ్గరకు పోయి మాట్లాడలేరు, మా నీళ్ళు మాకు ఇస్తారా అయ్యారా అని చెప్పేసి. ఇంకా వీళ్ళు ఏడికెళ్ళి అదవుతారు చెప్పురి. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఆంధ్రాకు కాంగ్రెస్ ప్రభుత్వము లొంగిపోయింది, కృష్ణా జలాలను 65 టీఎంసీలు తక్కువ వాడింది, పంటలు ఎండబెట్టిన దద్దమ్మ ప్రభుత్వం ఇది, ఉత్తమ్ బాధ్యతారహితంగా ఉన్నాడు, స్టడీ చేయలేదని మాట్లాడడం నిర్లక్ష్యం. అదే బనకచర్ల మీద మేము ఇంకా స్టడీ చేయలేదు, ప్రిపేర్ కాలేదని చెప్పేసి మాట్లాడండి ఆయన.